వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. సో మేమైతే ఈరోజు పరుగున చార్మినార్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే మా రూమ్మేట్ది ఒక అమ్మాయిది పెళ్ళి ఉన్నింది. సో హల్దీ కోసం అని చెప్పేసి పెళ్ళి కోసం జ్యువెలరీ ఇంకా పెళ్లి షాపింగ్ అంటే చెప్పక్కర్లేదు. సో అందుకని ఈ హైదరాబాద్లో మనకి తక్కువ కాస్ట్కి హోల్సేల్కి వచ్చేది చార్మినార్ మదీనానే కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి నేను కొన్ని కొనుక్కోవాల్సి ఉండే, బట్ స్టిల్ అన్నీ కొనుక్కోలేదనమాట. అంటే టైం సరిపోలేదు. మేము మార్నింగ్ వెళ్ళాము, వచ్చేపాటికి నైట్ అయిందనమాట. బట్ స్టిల్ కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. మీకు కూడా యూజ్ అవ్వచ్చు, యూస్ఫుల్ వీడియోనే ఇది. ఎవరన్నా ఇన్ కేస్ హైదరాబాద్లో ఉండి మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే నేను అడ్రస్లతో సహా చెప్పడానికే ట్రై చేస్తాను. సో మా మమ్మీ కోసం అయితే నేను కొన్ని కాటన్ శారీస్ తీసుకున్నాను, అండ్ నా కోసం అయితే ఒక శారీ తీసుకున్నా. అండ్ మీకు కొంచెం షాపింగ్ కూడా చూపిస్తానమాట. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఇప్పటికైతే మనకి 500 అయ్యారు. ఇంకా ముందుగా మీ సపోర్ట్, మీ లవ్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్లో నేను డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. సో మేమైతే 11కి స్టార్ట్ అయ్యామన్నమాట మదీనా బజార్కి, డైరెక్ట్ మా లొకేషన్ నుంచే. సో నా పక్కన కూర్చోండే పాపే పెళ్లి కూతురు అనమాట. సడన్గా బొమ్మ వచ్చేసరికి పాప బాగా భయపడింది. ఏం లేదమ్మా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పాను. తర్వాత కూల్ అయిందనమాట. సో మేమైతే ఇట్లా ఊబర్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. మాకు 250 పడింది. ఎట్లాగో మేము 4 వెళ్తున్నాం కదా, వర్తురా నాయన అనిపించింది. సో ఒకవేళ మీరు కానీ ఒకరు ఇద్దరు ఉంటే మాత్రం క్యాబ్ వేస్ట్ అండి. సో గో బై మెట్రో అలా అని చెప్పి బస్సుకి అయితే వెళ్ళకండి. మీరు మధ్యాహ్నం దాకా వెళ్తానే ఉంటారు. నా సజెషన్ అయితే గో విత్ మెట్రో అనమాట. అండ్ సండే పబ్లిక్ హాలిడేస్ అప్పుడు మనకి మెట్రోలో కార్డ్ కూడా ఉంటుంది. 60 రూపీస్, 24 అవర్స్ మంచిగా తిరగచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ దించేసి వెళ్ళిపోయిన తర్వాత పైన ఎంట కొడుతుంది, కింద తోలు మండుతుంది అనమాట. సో ఇంకా వెళ్ళగానే మాకు ఇక్కడ లెమన్ జ్యూస్ కనిపించింది. సరేలే 4 స్వీట్ లెమన్ ఇవ్వు అని చెప్పి అడిగామన్నమాట. దాంట్లో లెమన్ మాత్రమే ఉంది, స్వీట్ అస్సలు లేదు. ఇంకా కట్టిన డబ్బులకి న్యాయం చేయాలి కదా అని చెప్పేసి ఎలాగోలాగా తాగడానికైతే ప్రయత్నించాము. మొత్తానికి తీయగా లేకపోయినా సరేలే సాల్ట్ లెమన్ అన్నా అనుకొని సరే తాగేసేసి ఇప్పుడిప్పుడే మనకి షాపింగ్ అంతా ఓపెన్ చేస్తున్నారండి. ఎప్పుడైనా సరే మదీనాకి వెళ్తున్నారు అంటే చార్మినార్ అయితే ఎర్లీగానే ఓపెన్ చేసేస్తారండి. బట్ మీరు మదీనాకి వెళ్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ 12కు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ముందెళ్ళినా కూడా వేస్టే నాకు తెలిసి. ఓపెన్ ఉండమన్నమాట. ఎవ్రీథింగ్ మీరు ఓపెన్లో ఉండాలని కోరుకుంటే 12 అయిన తర్వాత మీకు 2 సైడ్స్ ఉంటుంది కదా మదీనా. ఇటు సైడ్ అంతా చిన్ని మొత్తం స్టాల్స్ ఉంటాయి. అంటే ఆ వైపు కూడా ఉంటాయి, బట్ స్టిల్ ఇటువైపు అంతా చిన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ అబ్బాయిలకే ఉంటాయి ఈ వైపు, అబ్బాయిలకి చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటాయి. మీకు అమ్మాయిలకు కావాలి అంటే మెయిన్ సరుకు అంతా ఉండేది అటువైపు అనమాట. సో అటువైపు క్రాస్ చేసుకోవాలి. సో మేమేంటంటే ఇటువైపు కూడా ఏమన్నా ఉన్నాయేమో, మనకు అవసరమైన ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పేసి మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ ఉన్నాం అనమాట. 100 రూపాయలంట 6 ప్లాస్టిక్ ప్లేట్లు కానీ గిన్నెలు కానీ. సో నెక్స్ట్ అయితే మేము అటు సైడ్కి దాటేసుకున్నాము. మేమైతే అవుట్ఫిట్ వచ్చేసి మాకు ఇది లెహంగాకి, బ్రైడల్ లెహంగా కోసం వెతుకుతున్నామన్నమాట. చాలా షాప్స్ తిరిగి విసిగిపోయాము. రెడీగా అయితే అవైలబిలిటీ లేదండి క్లాత్ కూడా. ఇంకెట్టకేలకి డై చేయించుకుందాం అనేసి ఒక షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ షాప్ వాళ్ళు తిప్పి రంగులు రావటంలాగా తిప్పి ఒక దగ్గరికి అయితే తీసుకెళ్తే ఇక్కడ క్లాత్స్ అన్నీ బాగున్నాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో మాకు కావాల్సింది ఏంటంటే ఎల్లో కలర్ చున్నీ, ఎల్లో కలర్ బ్లౌజు, అండ్ కింద వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద పార్ట్ వరకు ఎల్లో కావాలి అండ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ వరకు వైట్ కావాలన్నమాట. సో నేను ఇక్కడ ఈ షాప్ విజిటింగ్ కార్డ్ చూపిస్తున్నాను. మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే వెళ్ళండి. మాకు మొత్తం 1600 అయిందనమాట. అంతా కౌంట్ చేసి మీది మొత్తం 1600 అయింది అని చెప్పేసి బిల్ ఇచ్చాడు. మేము ఇక్కడ లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే చాలా బార్గెన్ చేసామండి. బార్గెన్ చేసిన తర్వాత మాకు పర్లేదు, ఒక 200 అట్లా తగ్గించారు. బట్ ఎక్కువైతే తగ్గించలేదన్నమాట. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి క్లాత్స్ అన్నీ.
సో, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది తిరిగేసి. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ చాలా ఫేమస్ గదా అని చెప్పేసి ఒక 20 మినిట్స్ నిల్చొని వెళ్ళి తిన్నామనమాట. చాలా హైప్ ఇచ్చారు అందరూ నిజంగా. కానీ అంత హైప్‌గా అయితే టేస్ట్ ఏం లేదు. ఇట్స్ ఓకే. నార్మల్‌గా ఉంది. సో ఫస్ట్ అయితే నేను తీసుకున్న శారీ ఇదనమాట. ఇది ప్యూర్ కాటన్ అండి. మదీనా బజార్లో లాస్ట్ స్ట్రీట్లో మనకి కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద షాప్ ఉంటుంది. ఆ షాప్ బయట ఒక టేబుల్ వేసేసి సండే సాటర్డే రోజు అమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి 250 రూపీస్. ఇప్పుడు మొత్తం తీసి చూపించాలంటే వీడియో మొత్తం సరిపోదన్నమాట. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ శారీ అయితే 250 రూపీస్ అనమాట. ప్యూర్ కాటన్. 250 రూపీస్కి ఎక్కడ వస్తున్నాయండి, చాలా తక్కువ. శారీ అయితే ఇది. సో నాకైతే బాగా నచ్చాయి. అంటే మా మమ్మీకి ఎలాంటి సెట్ అవుతాయి అన్నట్టు నేను తీసుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్కదానికి బ్లౌజెస్ కూడా వస్తాయి. ఇది కూడా 250. ఆల్మోస్ట్ నేను తీసుకున్న శారీస్ అన్ని 250. ఈ కాటన్ అన్ని 250 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టము. ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట, ఈ కలర్లో నాకు పట్టు చీరలు కావాలి, ఈ కలర్లో కాటన్ చీరలు కావాలి అనేసి. నేను చూపించేవన్నీ 250 అనమాట. ఇట్లాంటివి 4 శారీస్. అండ్ ఇంకొకటి నాకు మంచిగా నచ్చిన శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి కాటన్ అంటే మరీ కాటన్ ఏం కాదు, లైక్ కాటన్లో కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది అనమాట. చాలా లుక్ అసలు చాలా క్లాసీ ఉంది. ఇది కూడా 250. ఇక్కడ కొంచెం బోర్డర్ లాగా వచ్చింది. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. శారీస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు అన్నీ తీసేసుకోవాలనిపించింది కానీ తీసుకోలేం కదా. అండ్ ఇంకొకటి నేను నా కోసం కొనుక్కున్నాను అనమాట ఫస్ట్ టైం శారీ. నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. ఇది ఇంకొక పీస్ ఉంటే మా మమ్మీ కూడా తీసుకొస్తుండే, బట్ ఇంకొక పీస్ అయితే లేదు. అసలు కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఈ శారీ యాక్చువల్లీ నేను ఇక్కడ గ్రీన్ ఇక్కడ రెడ్ అడిగాను అనమాట. మనకైతే లేవు, ఇవన్నీ సింగిల్ పీసెస్ అని చెప్పాడు. మా మమ్మీ కూడా నాకు కూడా సేమ్ శారీ తీసుకురావచ్చు కదా అనేసి మళ్ళీ అడిగిందనమాట ఫోన్లో వీడియో కాల్ చేసి చూపించినప్పుడు. ఏముందిలే, ఇప్పుడు బ్లౌజెస్ ఉంటే చాలు కదా, ఇవి డ్రెస్సెస్ ఏం కాదు కదా, శారీసే కదా, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇచ్చారు, నార్మల్గా ఇచ్చారనమాట. హాఫ్ పట్టులో లైక్ ప్లెయినే ఇచ్చారు. సో ఈ శారీ అయితే 550. లిటరల్లీ 550 నిజంగా అండి. వాళ్ళు 650 చెప్పారు, బట్ నేను బార్గెన్ చేసుకొని 550 రూపీస్కి తీసుకొచ్చాను. సో మీకు బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం నిజంగా ఇంకా ఇంకా తక్కువకి వచ్చేస్తాయండి. ఏదో ఫిక్స్డ్ మరీ ఘోరంగా ఫిక్స్డ్ బోర్డు పెట్టేసి అలా ఉండే వాళ్ళకి తప్పితే మిగిలినవన్నీ మీరు మంచిగానే తీసుకోవచ్చు. అండ్ ఇది నా ఫేవరెట్. ఈ యాక్చువల్లీ ఇదేంటంటే మదీనాలోనే మనకి చిన్ని చిన్ని సందులు ఉంటాయి. ఆ సందుల్లో కింద క్లాత్స్ అన్నీ వేసి అమ్ముతుంటారనమాట. ఇది జార్జెట్ మీద చికెన్ కారీ వర్క్ వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో, జార్జెట్ మీద చికెన్ కారీ వర్క్ వచ్చింది. నేను దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే, ఇది యాక్చువల్లీ ఎంత అంటే 200 రూపీస్ అండి. 2 మీటర్స్ 2.5 మీటర్స్ వరకు ఉంటుంది. నాకు విడిగా 1 మీటర్ ఇస్తారా అంటే ఇవ్వండి అన్నారు. సరే ఇంకేం చేద్దామని తీసేసుకున్నా. దీనికి పఫ్ స్లీవ్స్ పెట్టి ఇప్పుడు బ్లౌజెస్ వస్తున్నాయి కదా ట్రెండింగ్, మనం ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఇంకా మిగిలిన 1 మీటర్ ఏం చేయాలనేది మళ్ళీ ఆలోచించాలి. దాన్ని ఏదో ఒక డ్రెస్తో పేరప్ చేయడం ఏదో ఒకటి చేయాలన్నమాట. ఏదో ఒకటి చేద్దాంలే. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కంటే మోడల్ నాకు హెవీగా అస్సలు నచ్చదు. ఆల్మోస్ట్ అసలు నేను ఏం తీసుకున్నా చాలా సింపుల్గా తీసుకుంటాను. జ్యువెలరీ కూడా ఇది మాత్రం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, శారీస్ చేసినట్టు చూపించలేదు. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను ఆన్లైన్లో చూసింది ఏంటి అంటే, కింద బీడ్స్ ఉంటాయి కదా, విక్టోరియన్ బీడ్స్ అంటారు కదా, అలా వస్తాయి అన్నమాట. కానీ దీనికి ఏంటంటే లైక్ నార్మల్గానే నేను ఇది పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ రెండు ఉన్నాయన్నమాట. నేను గ్రీన్ స్టోన్ తీసుకున్నాను, ఎప్పుడు పింక్ రెడ్డే కదా అనేసి. సో చెప్పడం మర్చిపోయాయి. ఇక్కడ మామూలుగా ఈ ప్లేస్లో అందరికీ విక్టోరియన్ బీడ్స్ వస్తాయి కదా. సో యాక్చువల్లీ అవి దొరకలేదు నాకు. ఇది వచ్చేసి హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. దీన్ని 850 చెప్పారనమాట. నేను ఫైనల్లీ దీనికి 700 పెట్టి తీసుకున్నాను. వర్తా కాదా అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఓకే అనిపించింది, మరీ రీజనబుల్, ఐ మీన్ చీప్ అయితే కాదు, ఓకే అనిపించింది.
సో ఇది మనం పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో. అంటే ఎంత సింపుల్గా ఉన్నా కూడా మనం పెట్టుకుంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను పీస్. మ్యాట్ ఫినిష్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కమ్మలు చూపిస్తా. దీనికి కమ్మలు కూడా మరీ హెవీగా రాలేదు అండ్ అట్లని చెప్పి మరీ చిన్నగా రాలేదు. నేను అన్నీ చెక్ చేసుకొని నాకు నచ్చితేనే తీసుకున్నాను. సో ఈ ఫినిషింగ్ అయితే కమ్మలు అయితే ఇట్లా ఉండే. అండ్ సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీరైతే ఆ లోపు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొట్టాలంటే మీరు ఏ సందులో ఉన్న ఏ గలీలో ఉన్న నా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీ వెనక ఇలా వచ్చేస్తుంటాయి. బాయ్ బాయ్.